బీజేపీ సెక్యులరిజాన్ని నాశనం చేసేస్తుంది. వాళ్ళు రావడానికి వీల్లేదు అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అసలు మతపరమైన స్వేచ్ఛ మన రాష్ట్రంలో ఉన్నంతగా ఇంకెక్కడా లేదు. కావాలని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి పదే పదే పలు సభలకెళ్ళి మాట్లాడింది మమతా బెనర్జీ. అలాగే మన పాలన అద్భుతంగా ఉంది కదా! అవునా చెల్లెళ్ళు, అవునా అక్కలు, అవునా అమ్మలు అంటూ పిలిచింది. ఎవరూ స్పందించలేదు. ఫైనల్‌గా మమతా బెనర్జీ ఇక కొత్త సెంటిమెంట్‌ను రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది. తను గనక దిగిపోతే బెంగాల్‌ని 4 రాష్ట్రాలు 3 ముక్కలు చేస్తారు అంటూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ విమర్శించుకొచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఒరిస్సా, బీహార్‌లో కలుపుతారేమోనంటూ అనుమానం వ్యక్తం చేసుకొచ్చింది. బంకురా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడుకొచ్చారు. టీఎంసీని గద్దెదించేందుకు బీజేపీ 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ విషయం మీద బీజేపీ తమతో 1000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికీ 200 కోట్లు ఇచ్చిందని హుమాయూన్ కబీర్ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోని ఉద్దేశించి ఆమె వ్యాఖ్య చేశారు. వాడు బీజేపీకి శత్రువే. వాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈవిడ 10,000 కోట్ల రూపాయలని చెప్పి అదే హుమాయూన్ రేపు పొద్దున మాట్లాడితే అది ఒప్పేసుకున్నట్టు అవుతుందా?